అనగా అనగా ఒక చాకలిది, దానికి 9 కొడుకులు, ఆ 9 కోడన్లు కలరు. ఆ చాకలిది 3 కోడన్లను అశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలోని ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేవారు. ఈ విధముగా 1 రోజులు పూజలు చేసిరి. తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానముకు వెళ్ళుచున్నాము, మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసినది అని చెప్పి చాకలిది 3 కోడన్లను స్నానముకు వెళ్ళిరి. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఉడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపము మీద చాకలి బాణం మూత వేసినది. అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది. ఆ చిన్నది విమానము ఎక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెలుచుండెను. ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపములు పెట్టుకొనుచున్న వాళ్ళు అందరూ చూచి చాకలి పోలీస్వర్గమునకు వెళ్ళుచున్నది, చాకలి పోలీస్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి. అంత మా కోడలేమిటి, స్వర్గమునకు వెళ్ళడమేమిటి అని చాకలిది దాని 3 కోడళ్లను ఆశ్చర్యముతో చూచిది. అలా చూచి ఆ 9 విమానము మీద వెళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిది. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు ఈ కోడలిని విడిచిపెట్టి మిగిలిన 3 కోడళ్లను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుచున్నావు. ఈమె శ్రద్ధా భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గము నిచ్చినాను, నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను. ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకొనవలేను, దీనికి ఉద్యాపనము లేదు. భోజన తాంబూల దక్షిణ వస్త్ర ఆయురారోగ్యం పట్ల ఆయన అన్నంతో ఏదో తృప్తిగా అయిపోయింది.